దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. మరణాత. బాగున్నారా? మీ అందరూ బాగున్నారని తలంచచ్చు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభాలు, వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులరా, ఈ సమయంలో దేవుని వాక్యం నిమిత్తం అనేకమైన విషయాలు మనకు కనపడుతూనే ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. అయితే క్లుప్తంగా కొన్ని విషయాల కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న సృష్టికర్త నీ కొందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్ర. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, పరమందు ఆశ్రుడివైన మా పరలోక రాజా నీ కొందనాలయ్యా. ఈ సమయంలో నీ వాక్యమును బట్టి నాయన, నీ మాటలను బట్టి నీ బిడలగా మేము నేను చేరి ఉండగా నీ ఆత్మ నడిపింపు. మా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నాయన ఆత్మ సన్నిధి యొక్క భాగ్యముతో వర్ధిల్లు చేయమని ప్రభా. నాయన ఇదిగో నీ వాక్యమును చేతపట్టి నీ బిడలి ఎదుటి నిలుచున్నాను ప్రభా. నిలుచున్నది నేనే కానీ మాట్లాడేది నీవే. ఎందుకంటే నేను మాట్లాడితే ఎవరికి అర్థము కాదు ప్రభా. కనుక నీ దాసుడి నన్ను సిలువ చాటిన మరుగుపరచండి పరిశుద్ధాత్ముడా. ఇదిగో తండ్రి, నా కంఠస్వర నీ బోరగా వాడుకోండి ప్రభా. నీ బిడలతో మీరే మాట్లాడమని ఆత్మరూపుడు రక్షణకర్త అనే దేవదేవిని నామంలో అడిగి ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమెన్. మన తండ్రిని దేవుని సహాయము మనకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమెన్. ప్రభునందు ప్రియాదేవిని ప్రియులారా, ప్రభు పేరట మరొకసారి మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. క్రీస్తునేడు పుట్టిను. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు తన క్రియలను అనేక రీతిలుగా అందిస్తున్నాడు. అయితే ఇక్కడ మనం కొన్ని విషయాలు గమనించాలి ప్రియులారా. ఎందుకంటే దేవుడు నీతో నాతో మాట్లాడుచున్న ఈ మాటలన్నిటిని మనం గమనించాలి. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న ప్రతి విషయంలోనూ ఆదరణ కలిగిన విషయముగానే కనబడుచున్నది. ఎందుకంటే ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నప్పుడు ఆత్మ నడిపింపు కలిగి మనం మాట్లాడే వారిగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ బైబిల్ గ్రంథంలో గొప్ప విషయాలు కనబడుతున్నాయి. యెషయా మరి చూడండి, నిర్గమకాండము 32వ అధ్యాయం 30వ వచనంలో చూడండి, ఇక్కడ మాట్లాడుతున్న మాటలు మనం ఒకసారి ఆలోచనలో తెచ్చుకోవాలి. దేవుని పట్ల దేవుడు ఆత్మ నడిపింపును కలిగి మరి ఇక్కడ యెషయా కుమారుడు అనగా మరి అనేకమైన విషయాలు మాట్లాడుతున్న మాటలను చూస్తున్నాం. ప్రియులరా, మరనాడు చూడండి, ఇక్కడ అంటున్న మరనాడు మీరు గొప్ప పాపము చేసిదిరి. మరనాడు మీరు గొప్ప పాపము చేసిదిరి గనుక యెహోవా యందు నేను పైకి ఎక్కి వెళ్ళేదునని. అంటే ఇక్కడ మోషే ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్న మాటలు. అంటే మొదట ఆత్మ సంబంధుడుగా వచ్చాడు 10 ఆజ్ఞలు పట్టుకుని. ప్రియులరా, అయితే ఆజ్ఞలు వీరేం చేశారంటే మీరారు. మహాఘోరమైన పాపము చేసి దేవుని కోపము తెచ్చే రీతిలో వీరు ప్రవర్తించినప్పుడు మోసే ఆ యొక్క పలకలు నేలనేసుకుంటున్న భూకంపం కలిగి దేవునికును మోషే అంటే దేవునికును అపవాది సంబంధమైన వ్యక్తులందరూ కూడా క్షణంలో చనిపోయినట్టుగా బైబిల్ గ్రంథంలో స్పష్టంగా చూస్తున్నాం. ప్రియులరా, మనం ఒకసారి ఆలోచన కలిగి ఉన్నప్పుడు దేవదేవుడు నీతో నాతో మాట్లాడుచున్న విషయాలను బట్టి మనం ఆలోచన కలిగి ఉంటే చూడండి, ఇక్కడ ఏమంటాడు మోషే, ఒకేళ నేను మరలా పైకి తిరిగి వెళ్ళి మీ పాపము కొరకు ఒకేళ అంటే దేవుడు అవకాశం ఇస్తే ప్రాయశ్చిత్తం మీ తరపు నుండి నేను దేవునికి మొరపెడతాను. ఆనాడు మోషే చేసిన ప్రార్థన ఈనాడు ఇశ్రాయేలు ప్రజలకు తోడుగా ఉందని మనం మాత్రం నమ్మాలి. ఎందుకంటే అబ్రహాము సంతానము దేవుడు దీవించాడు. తర్వాత కాలంలో యాకోబు సంతానం కూడా దీవించాడు. యాకోబు సంతానం ఏ రకమైన రీతిలో నడిచింది అని చూస్తే అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఇక్కడ ఏమన్నాడు, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిదరని దేవునికి ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. ప్రియులరా, ఇక్కడ మాట్లాడుతున్న ఈ మాటలను చూడండి, ఇక్కడ వారు బంగారు దేవతను చేసుకుని తమ కొరకు చేసుకున్నారు గనుక
అంటున్నాడు ఇక్కడ. అయ్యో ఒకవేళ నీవు దేవా, అయ్యో వారు బంగారు దూడను చేసుకున్నారు వారు కొరకు, అయ్యో దానికి వారి పాపములు నువ్వు పరిహరించినలా వారు ఏమైపోతారు అని లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములందు నా పేరు తుడిచివేయమని ప్రమాణము చేసి ఉన్నాడు. ప్రియులారా, వీరందరూ తరపున మోషే దేవుని ఎదుట ప్రమాణకం చేస్తున్నాడు. ఇక్కడ ఎవరు చేయాలి ప్రమాణకం అంటే, మోషే నడిపించిన ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చి ఎర్ర సముద్రం దాటి సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు వీరు మోషే ఇంకా బలపరచాలి నా ప్రజలను, దేవుడిచ్చిన బిడ్డలను, నేను ఎలాగ ముఖాముఖిగా మాట్లాడుతున్నానో వీరు కూడా అలాగ ముఖాముఖిగా ఉండాలనేది మోషే ఉద్దేశంతో 40 రాత్రులు 40 పగళ్ళు ప్రార్థన చేశాడు. ప్రియులరా, అయితే ఇక్కడ మోషే చేసిన విజ్ఞాపనను మనం ఎరిగిన వారంగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మోషే చేసిన ప్రతి విజ్ఞాపనను ఆత్మ సంబంధమైన విజ్ఞాపనగా మారినట్టుగా మనం చూడాలి. ఎందుకంటే ప్రియులరా, దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుచున్నాడు అంటే ఆత్మ సంపూర్ణుడై దేవదేవుడి యొక్క సన్నిధిని మనం ఎరిగిన వారంగా ఉండాలి. కాబట్టి మన ప్రతి విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకునే వారంగా ఉంటాం. అయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజల పట్ల ఎందుకు అంత రీతిని ఆయన కొనసాగించాడు అని మనం గమనిస్తూ ఉంటే, ఇక్కడ లూకాసు వార్తలో కనబడుతున్న ఈ మాటలను మనం గమనిస్తే, లూకాసు వార్త 2వ అధ్యాయంలో ప్రియులారా 14వ వచనంలో మాట్లాడుతున్న ఈ మాటలను మనం చదువుతున్నప్పుడు, ప్రియులారా యేసు ప్రభు తన క్రియలు పట్ల వారు చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ప్రియులారా మిక్కిలి భయపడిరి, అయితే భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహాసంతోషమును సువార్తమానమును మహాసంతోష సువార్తమానం నేను మీకు తెలియజేయటకు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు ఉదయించును, ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు. దీనికి ఇదే ఆనవాలు. ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పడి ఉండగా మీరు చూచిదరు వారితో చెప్పగా, వెంటనే ఒక సైన్య సమూహము ఆ దూతతో కూడా వెళ్ళి సర్వోన్నతుడైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన వారికి మనుషులకు భూమి మీద సమాధానము కలుగునని అని దేవునికి స్తోత్రము చేయుచురి. ప్రియులరా, ఈ మాట ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు చేస్తుంటే ఈనాడు మరలా దేవుడు తనకు తానుగా కనపరుచుకునే పరిస్థితి వచ్చి ఉండదు కాదు. ఎందుకంటే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ఆజ్ఞని మీరి ఉండటం వలన ఈనాడు మరొకసారి ఇశ్రాయేలు ప్రజలందరకు అనగా దేవుని బిడ్డలందరకు యెరూషలేములో యేసు ప్రభు పుట్టడానికును దానికి విలువైన కారణము, ఇదిగో మీ కొరకు రక్షకుడు ఉదయించాడు, మీ కొరకు రక్షకుడు పుట్టాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు, ఇదే మీ కానుమలని ఏమంటే గాబ్రియేలు దేవదూత గొల్లలతోను చెప్పినప్పుడు ఈ గొల్లలందరూ కూడా మహా సంతోషముగా వెళ్ళి ఆయన్ని దర్శించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఇంకా గమనించినప్పుడు చూడండి, 1 కొరింథీ పత్రికలోని మనం చదువుతున్నప్పుడు ప్రియులారా 16వ అధ్యాయంలో మాట్లాడుతున్న ఈ మాటలని ఒక్కసారి మనం విశ్లేషణ చేసినప్పుడు ప్రియులారా, దేవుడు మాట్లాడుచున్న ప్రతి క్రియ పట్ల అపోస్తుడైన పౌలు ఎలాగ మాట్లాడుచున్నాడు అంటే, ఇక్కడ మనం ఒకసారి ఆలోచన కలిగి ఉన్నప్పుడు దేవదేవుడు మాట్లాడుచున్న ప్రతి విషయంలోనూ ఆయన మాట్లాడుచున్నాడు. ప్రియులారా, దేవుడి యొక్క వాక్యమును అనేక రకాలుగా అందించబడుతున్నాయి కనుక ప్రియులారా మనం ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి దేవుని పట్ల. ప్రియులారా, ఇక్కడ దేవుడు మాట్లాడుచున్న ప్రతి మాటకును మనం అర్థం చేసుకోవాలి. కనుక చూడండి, ఇక్కడ అంటున్నాడు 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 13వ వచనంలో, మీరు మెలకుగా కలిగి ఉండుడి, విశ్వాసంగా ఉండి నిలకడగా ఉండి పౌరుషము గలవారై ఉండి. చూడండి, ఇక్కడ విశ్వాసముతో మీరు కలిగి ఉండండి, పౌరుషం కలిగి. విశ్వాసమును పౌరుషం అంటే ఏంటది? చాలా రోషంతో కూడిన మాటలు మాట్లాడతారు. పౌరుషం, విశ్వాసం ఉంటే ఆటోమేటిక్గా నీకు పౌరుషం వస్తుంది. ఎందుకంటే జీవము గల దేవుని నువ్వు ఆస్వాదించావు, దేవం గల దేవుడు నీకు తోడున్నాడు,
జీవం గల దేవుడు నీ రక్షకుడుగా ఉన్నాడు. అందుకని నువ్వు రోసం కలిగి ఉండు అంటున్నాడు. మరొకసారి చదువుతాం ప్రియులారా, ఈ మాటని మనం ఆలోచనలో తీసుకుందాం. మీరు చేయి కార్యములన్నీ అంటే ఇక్కడ అంటున్నాడు ప్రియులారా, ఇక్కడ మనం చూడండి, ఇక్కడ మాట్లాడుతూ ప్రతి మాటను ఒకసారి మెలకుగా ఉండి విశ్వాసముందు నిలకడ కలిగి ఉండండి. మరొకసారి చదువుతున్న ఈ మాట మీకు అర్థమంట కోసం. పౌరుషం గలవారై ఉండుడి, బలవంతుడై ఉండుడి, మీరు చేసే కార్యములను కూడా ప్రేమతో చేయడి. ఇక్కడ నిర్గమకాండలో చెప్పుచున్న మాటను భక్తుడైన యెషయా భక్తుడు మాట్లాడుతున్న ఈ మాటలను మనం ఒకసారి విశ్లేషణ తీసుకుంటే ప్రియులారా, ఇక్కడ యోహాను గారు మాట్లాడుతున్న ప్రతి మాట ఎంత ఆలోచించి తగ్గగా ఉంటుందంటే ఇక్కడ మనం ఒకసారి ఆలోచనలు తెచ్చుకోవాలి. ప్రియులరా, మనం అనేక రీతిలుగా యేసు ప్రభు మాట్లాడుచున్నప్పుడు ఈ మాటలు ఎలాగున్నాయంటే ఆత్మ సంబంధమైన మాటలుగానే ఉంటాయి. యేసు ప్రభు మాట్లాడిన ప్రతి మాట కూడా ఇక్కడ మాట్లాడుచున్న ప్రతి మాట ఆత్మ సంబంధమైన మాటలు. చూడండి, యేసు ప్రభు అంటున్నారు, నేనే ప్రభు. శిష్యులు అడుగుతున్న, ప్రభు నువ్వు ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడుగుతున్నప్పుడు ఇక్కడ అంటున్నారు శిష్యులు యేసు ప్రభుతో అంటున్నారు, నేనే మార్గము నేనే సత్యమును అనే మాటను వింటున్నా. యోహాను సువార్తలో 14వ అధ్యాయము 16వ వచనములో చూస్తున్న మాటలు, నా ద్వారానే తప్ప. ఇక్కడ ఏమంటారు తెలుసారా, నా ద్వారా తప్ప నా తండ్రి దగ్గర మీరు చేరరు. అంటే చేరవలసిన వారు, చేరగలిసిన శక్తిమంతులు, దేవుడు చేర్చుకున్న వారు దేనికి గురైపోరని శాపానికి గురైపోయారు. ఇవాళ యేసుప్రభు రావటానికి ఏంటంటే రక్షకుడిగా వచ్చాడు, ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాడు, రక్షణ ఇచ్చి పరలోక రాజ్యం తీసుకెళ్ళటానికి వచ్చాడు మిమ్మల్ని. అయితే ఇవాళ మనము ఆ విషయాలన్నీ కూడా లెక్కల్లోకి తీసుకోకుండా ఎవరిష్టమైన రీతిలో వారు మాట్లాడుతూనే ఉన్నారు. ప్రియులారా, యోబు అంటాడు, యోబు గ్రంథంలోని చూసినట్లా 5వ అధ్యాయం 16వ వచనములో అంటాడు, నేను దేవుని యందు విశ్వాసం కలిగి నమ్మకం కలిగి ఉన్నాను అన్నాడు. అంటే ఆత్మ సంబంధుడిగా యోబు గారు జీవిస్తున్నాడు కాబట్టి ఆ విశ్వాసాన్ని మనకు తెలియపరిచాడు. ప్రియులారా, మనం ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి. దేవుని వాక్యము ఈరోజు నీతో ఏం మాట్లాడుతుంది, ఈరోజు ఏ రకంగా బోధిస్తుంది. ఎన్నో గ్రంథాలు, ఎన్నో మాటలు, ఎన్నో అధ్యాయాలు కలిగిన కొన్ని వందల అధ్యాయాలు ఉన్నాయి, కొన్ని లక్షల వచనాలు ఉన్నాయి. ప్రియులారా, ఈ వచనాలన్నీ కూడా అనేక రకాల తలంపులు కలిగి ఉన్నాయి. మొదట చెడును వివరిస్తుంది, మంచిని అలవరుస్తుంది. చెడుని వివరించి నువ్వు చెడుని ఏ రకంగా పొందుకున్నావో దాన్ని ఏ రకంగా వదలగొట్టుకోవాలో అదే ప్రభువు చూపిస్తాడు. అందుకే చెడుని ఏ రకంగా నీలో ప్రవేశిందో చూపించి ఏ రకంగా దాన్ని వదిలించుకోలో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు మార్గం చూపుచున్న వారిగా ఈ లోకానికి వచ్చారు. ప్రియులారా, ఇక్కడ అనేకమైన మాటలు కనబడుతున్నాయి. నిర్గమకాండంలోని మనం చదువుకున్న 32వ అధ్యాయమును 30 వచనం నుండి 34 వరకు మనం చదువుకున్నాం. ప్రియులారా, అయితే ఇక్కడ మరి మత్తయి సువార్తలో చూడండి, సంఖ్యాకాండములోను మత్తయి సువార్తలోను చూసినప్పుడు అనేకమైన విషయాలు కనబడుతూనే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ప్రియులారా, ఒక్కసారి మీరు ఆలోచనలోకి తీసుకుంటే ఈ ఆలోచన తగిన మాటలు దేవదేవుడు ఎందుకు ఈ మాటలు మనకిస్తున్నాడు అనేది మనం ఒకసారి ఆలోచనలో తెచ్చుకోవాలి. ఎందుకంటే నీ దేవుడని యెహోవాని నేనే అని సెలవిచ్చిన ఈ మాటలు ఆత్మ సంబంధుడైన మాటలుగా దేవుడు నీకు నాకు వివరిస్తున్నాడు అనేది మనం కలిగిండాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడి మోషే చేసిన ప్రార్థన మరొక్కసారి ఏమంటున్నాడంటే, దేవా వారిని కాదు కానీ నన్ను నీ యొక్క గ్రంథములోండి నా పేరు కొట్టేమని అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నారంటే వారికి అందరికీ ప్రతినిధిగా ఉన్నాడు. ఎవరు? మోషే గారు. ఈ ప్రతినిధిగా ఉన్న వ్యక్తి తన బాధ్యతగా తీసుకున్నాడు. నేను నాశనమైనా పర్లేదు ప్రభా, నాకు ఏ శిక్ష వేసినా నేను భరిస్తాను తండ్రి, కానీ వాళ్ళ అమాయకులు ప్రభా, ఎవరెవరో మాటలేని పాపానికి గురైపోయారు, కానీ క్షమించమని నేను వారి జనాల తరపున మోషే గారు ప్రతినిధిగా మాట్లాడుతాడు. ఈరోజు ఎవరున్నారని అలాగా ఒక సేవకుడు, అయ్యా మా కుటుంబం కొరకు ఇలాగ మీ శాపం గురవే అంటే మిమ్మల్ని పాపం ఎందుకు చేశారని అడుగుతాడు.
పాపం ఎలా తొలగించుకోవాలో మార్గం చూపించకపోయి ఎత్తు పొడుతూ ఉన్నారు ఈ రోజున. ప్రియులారా, అటువంటి పనులు చేయకండి. ఈరోజు చాలా మంది అలాగా ఉన్నారు. గనుక పరిశుద్ధాత్మ దేవుడు మోషేతో మాట్లాడుతున్న మాటలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో వింటూనే ఉన్నాం. అయితే ప్రియులారా, దేవుడు నీతో నాతో మాట్లాడిన ప్రతి మాట కూడా ఆత్మ సంబంధమైన మాటలే. అయితే దేవుడు మాట్లాడుచున్న ప్రతి మాట ఆత్మ సంబంధమైన మాట అయినప్పటికీ దేవుడు మీ పట్ల నా పట్ల చూపుచున్న క్రియను మనం ఎరుగుని వారుగా ఉంటే ఆత్మ సంబంధమైనది ఆశీర్వాదమును, ఆత్మ సంబంధమైన క్రియలు కూడా మనం కలిగి ఉంటామనేది ఒకసారి మనం ఆలోచనలో తెచ్చుకోవాలి. ప్రియులరా, దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుచున్నాడు అంటే ఆయన ఏ రకంగా మాట్లాడుచున్నాడో నీతో అనే ఉద్దేశం మన దగ్గర ఉంటే ఖచ్చితంగా ఆత్మ సంబంధమైన మాటలుగా మనము మాట్లాడుతాం. ప్రియులరా, దేవుడు ఆయన సంభూతుడై ఆత్మరూపుడై నీకు నిజముగా ఆత్మీయ సన్నిధిని మనకు చెప్పేవారిగా ఉన్నారనేది మనం గమనించాలి. ఈ రోజున దేవుని యొక్క వాక్యములో అనేకమైన మాటలు వినపడినప్పటికీ ప్రియులరా, అనేకమైన రీతులుగా మనం ఆలోచన కలుగున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుచున్న ప్రతి క్రియను దేవుడు ఎందుకు వినిపించుచున్నాడు అని మనం ఆలోచన తీసుకుంటే ఈ వేళ ప్రతి 6 చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఏ రకంగా జీవించారు, ఏ రకంగా మాట్లాడారు, ఏ రకంగా మోసే ఎన్ని రకంగా మాట్లాడుచున్నాడు అని ఒక నిర్ధారణ మనకు బైబిల్ విశ్వాసం ఇస్తుంది. అయితే అప్పుడు మోసే యెహోవా దగ్గరికి వెళ్ళి ప్రమాణికం చేసుకున్నాడు. అంటే అయ్యో ఇక్కడ అడుగుతున్నాడు, అయ్యో ఒకవేళ నాయన అడుగుతున్నాడు, అయ్యో ప్రభువా వారి పాపం నువ్వు లెక్కల్లోకి తీసుకున్నావేమో అని అడుగుతూ, పరిహరించడం అంటే లెక్కలకో తీసుకున్నావేమో అని అంటున్నాడు. ఇక్కడ మోసే, నీవు నీ రాసిన ఈ గ్రంథములో నా పేరు తుడిచివేయగలవని నమ్ముచున్నాను. అందుకు యెహోవా ఎవడు అందుకేమన్నాడు తెలుసా అంటే, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మోషేకి బదులిస్తున్నాడు ఏమని, ఎవడు నా ఎదుట పాపము చేసినో, చూడండి ఇక్కడ అంత స్పష్టంగా చెప్తున్నాడు దేవుడని యెహోవా, ఎవడైతే నా కళ్ళ ముందు పాపము చేశాడో వాడి నా గంధంలో ఉండి వాడి పేరును తుడిచి. ఇది అండర్లైన్ చేసుకోండి ప్రతి వారు. ఎందుకంటే ప్రియులారా, దేవుడిని యెహోవా ఈరోజు నీతో నాతో మాట్లాడుచున్నారంటే మనం దేవుని పట్ల ఎంత అవివేకతనం కలిగి ఉన్నాం. ఇంకా అంటున్నాడు ఇక్కడ, కాబట్టి నీవు వెళ్ళి నేను చెప్పే స్థలముకు, అంటే నేను చెప్పే చోటుకు ప్రజలను నడిపించుమని మోషేతో మాట్లాడాడు. ప్రియులరా, అంటే దేవుడు మోషేకి ఏ రకమైన నడకను నేర్పాడు, ఏ రకమైన నడకను బోధించాడు మోషేకు. ఈనాడు ఆనంద మాసంలో ఈ రక్షణ గూర్చి ఆదరణ గూర్చి నేర్చుకుంటున్నామంటే యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? ఆనాడు మోసే ఈ పాపములు కడిగివేటకును ఈ పాపములు తొలగించుటకు దేవుని ఎదుట దేవుని ప్రతినిధిగా పోరాడాడు. ఈనాడు యేసుక్రీస్తు ప్రభు దేవుని ప్రతినిధిగా ఆయన బిడ్డగా ఈ లోకానికి వచ్చి ఈ పాపాలన్నీ కూడా ఎలాగ కడుక్కోవచ్చో, ఎలాగ దాన్ని తొలగించుకోవచ్చో, ఎలాగ మన పరిశుద్ధాత్మను నింపుకోవచ్చో, పరిశుద్ధాత్మను ఎలాగ పొందవచ్చో చక్కటి మాటలు యేసు ప్రభు మనకు బోధిస్తూనే ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. అంటే దేవుని దూత ముందుగా మోషే కంటే ముందుగా వెళ్ళి నేను చూడండి, నేను వచ్చే దినమున నేను ఆయన అంటే యేసు ప్రభు దేవాది దేవుడు ఆనాడే మోషేకి చెప్పాడు, నేను వచ్చే దినమున వారి పాపములు వారి మీదకు మోషేతో అని రప్పించదు. అంటే ప్రియులారా, ఇక్కడ చూడండి, అహరోను ఒత్తుడి చేటు వల్ల ఆ దూడను తయారు చేశాడు. అహరోను చాకచక్కగా విగ్రహాలు బొమ్మలు చేసేవాడు, అంత నేర్పరి. అందుకాబట్టి అతడు ఏంటంటే ఒత్తుడు చేయడం ప్రాణానికి భయపడి తమ్ముడు గారు చెప్పిన పనిని నేను కడవరకు విశ్వాసంతో పర్యాయం చేయాలని
ధైర్యం చాలక భయపడి ఆ దూడను చేశాడు. కానీ అతడు ప్రజల యొక్క ఒత్తిడితో చేశాడని దేవుడు గ్రహించాడు కాబట్టి అతడి మీద శాపం లేకుండా ఒక అధికారిగా నియమించాడు, ఒక ప్రవక్తగా దేవుడు అహరోను నియమించాడు. ఈనాడు నీవు నేను దేవుని సన్నిధిలో ప్రార్థన కలిగి ఉన్నామంటే క్రీస్తు అనే రక్షకుడైన యేసుక్రీస్తు ఆదరణకర్తగా ఉన్నాడని నమ్మితే రండి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న దేవా నీ కొందనాలు. మోషేతో చెప్పిన మాట, లూకా గారితో చెప్పిన మాట, అపోస్తలుడైన పౌలు కొలింథీ సంఘానికి చెప్పిన మాటల ఒకటే. ఏదైతే ప్రభా రక్షణ గూర్చిన వార్త వెలుగుతో నింపబడి ఆ వెలుగును మీరు పరలోక రాజ్యం వరకు వెంబడక మీరు పెట్టుకోనని సెలవిచ్చిన ఈ మాటలన్నీ కూడా నీ ఆత్మతో నింపి బలపరచమని తండ్రి, ఎవరైతే ఈ మాటలు వింటున్నారో మా ప్రియులు మా స్నేహితులు అందరి మీద నీ ఆత్మను కుమ్మరించండి. ఈ ఆనంద మాసం ప్రభా రేపు ఒక్కరోజు రేపు నేను ఆన్లైన్ ప్రేయర్ జరుగుతుంది దేవా. నేను హ్యాపీ క్రిస్మస్ కార్యము తండ్రి ఇదిగో నాయన వాట్ సర్వీస్ చేయించుండగా వారి నీ ఆత్మ నడిపింపు దాయిచ్చండి, నీ సన్నిధి కాపుదల దాయిచ్చండి. దేశ యావత్తు ప్రపంచ ప్రజలందరికీ కూడా తండ్రి వాస్ట్ సర్వీస్ చేస్తుండగా దేవా ఇది సాయంకాలం రేపటి సాయంకాలం తండ్రి నీ వాక్యములో ఆరాధన పొందుతూ దేవుని వెలుగును నీ వెలుగును కనపరచుచున్న వారుగా వండువచ్చున్న వారందరి పట్ల నీ ఆత్మ నడిపి దాయిచ్చమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి బ్రతిమాలుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని సహాయం సదా మనకు తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరణాత.